అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో అనంత చిరు ధాన్యాల పండుగ 2024 అయితే జరుగుతుందండి. ఈ పండుగ వచ్చి 20, 21, 22 ఈ 3 రోజులు అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చి మొత్తం అంతా కూడా మిల్లెట్స్ అంటారు కదండి, మిల్లెట్స్ ఆహారము, తర్వాత వచ్చేసి సిరి ధాన్యాలు అని కూడా అంటున్నారు. ఇప్పుడు అదేది జరుగుతుంది. లోపలంతా కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో అయితే ఇది అనంత చిరుధాన్యాల పండుగ అయితే జరుగుతుంది. కొత్తగా మా ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి మొత్తం అంతా కూడా మీకు చూపిస్తాను. లోపల పక్కన అంతా ఎలా ఉన్నాయి స్టాల్స్ అంతా కూడా. అలాగే ఇక్కడ తోలు బొమ్మల ఆట కూడా జరుగుతుందండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి, పిల్లల్ని కూడా పిలుచుకోవాలండి, వాళ్ళకి కొత్త ఫీల్ అనేది వస్తుంది. అలా అంటే ఎందుకంటే అది కొంతమంది చూసిండ్రు పిల్లోళ్ళు, కాబట్టి వెళ్ళండి. రేపైతే ఉంటుంది, ఇంకా ఈవినింగ్ అట్లా వెళ్ళండి, పిలుచుకొని వెళ్ళి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎంట్రన్స్లోనే మొత్తం అంతా కూడా ధాన్యాలతోనే ఇక్కడ చేశారు, మొత్తం అంతా డెకరేషను. అలాగే మనకి చుట్టూతా స్టాల్స్ అయితే ఉన్నాయి. మీకు ఒక్కొక్క స్టాల్ అయితే చూపిస్తున్నాను. అలాగే వాళ్ళ పేరు, ఏ ఊరు నుంచి వచ్చారు, వాళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతున్నాయో ఆ స్టాల్ పేరు, తర్వాత వచ్చేసి వాళ్ళ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తున్నాను. అన్నీ కూడా ఆర్గానిక్ ఫుడ్స్ అండి. ఇవన్నీ కూడా ఆర్గానిక్తో పండించబడిన ధాన్యాలు, తర్వాత వచ్చే నూనె, ఇవన్నీ కూడా అవే అండి. స్వచ్ఛమైన నూనె, తేనె అన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి. కావాల్సిన వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేసి కూడా, దాంట్లో కనిపించిన నెంబర్కి కాల్ చేసి దగ్గరగా అక్కడ ఉన్న ఊరు వాళ్ళు అయితే గినా తీసుకోవచ్చు. మన ఊర్లో అయితే గినా మిల్లెట్స్ హౌస్ అని చెప్పేసి మనకు రాజు రోడ్లో ఉన్న, తర్వాత వచ్చేసి ఇక్కడ పోలీస్ కాంప్లెక్స్లోనూ ఉంది. అలాగే మిల్లెట్స్ ఫుడ్ తినాలంటే పొడిమిసిరి హోటల్ కురుకుంటలో ఉంది. అలాగే కొన్ని చోట్ల అంతా కూడా మిల్లెట్స్ ఫుడ్ అయితే దొరుకుతుంది. వెళ్ళి తినే వాళ్ళు, అంటే మిల్లెట్స్ ఫుడ్ తినాలనుకున్న వారు తినండి. అలాగే ప్రోడక్ట్స్ ఏమన్నా కావాలనుకున్నా కూడా తీసుకొని వచ్చుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. అలా అలవాటు పడినారంటే దానికి మించిన ఆరోగ్యం కూడా బాగుంటుంది అంటారు. అలాగే ఇక్కడ వచ్చేసి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి. ఇక్కడ మీకు కూడా చూపిస్తాను స్టాల్స్ అంతా కూడా. అలాగే వీళ్ళ దగ్గర పెట్టినారు, కొంచెం టేస్ట్ చేయడానికి కొన్ని వంటలు కూడా చేసి పెట్టారండి మిల్లెట్స్ వాళ్ళు. రాగి ఇడ్లీ అంట, జొన్న ఇడ్లీ, తర్వాత వచ్చేసి పెసరట్టు, ఇలాగా. ఇది పుడిమిసిరి హోటల్ అండి, మిల్లెట్ హోటల్, కురుకుంటలో ఉంటుంది. ఆల్రెడీగా దీని గురించి మనం వీడియో అయితే చేసాము. కావాలంటే ఆ వీడియోకి సంబంధించిన మీకు లింక్ అయితే కింద ఎండ్ స్క్రీన్లో వస్తుంది, వెళ్ళి చూడండి. వీళ్ళ దగ్గర వచ్చేసి చాలా రకాలుగా వంటలు, తర్వాత వచ్చేసి అలాగే ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి. మనం అది కూడా తీసుకొని చేసుకోవచ్చు వంటలు కూడా. ఇవన్నీ జొన్న ఉప్మా అంట, పెసర ఉప్మా అంట, అలాగా అన్నీ దొరుకుతాయి. ఇది వచ్చేసి మహిళా సంఘం హోటల్ అండి. అనంత చిరుధాన్యాల పండుగలో వీళ్ళు కూడా పెట్టారు, కూడేరు మండలం. వీళ్ళు కూడా ఇక్కడైతే వడలు, అలాగే కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు వీళ్ళు కూడా. ఇలాగా చాలామంది చాలా రకాలుగా మిల్లెట్స్ రూపంలోనూ, తర్వాత సిరిధాన్యాలు రూపంలో మనకైతే వంటలు ప్లస్ ప్రోడక్ట్స్ అయితే ఇస్తున్నారు. ఇలాగా సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుందండి. మార్నింగ్ మ్యాక్సిమం 8:30 నుంచి నైట్ 9-10 వరకు అయితే ఇక్కడ ఉంటుంది. మీరు కూడా వెళ్ళి చూడండి, మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అయితే దాంట్లో ఉంటాయి, తీసుకోండి. అలాగే పిల్లలకు ఇక్కడ తోలుబొమ్మలాట మీరు చూడొచ్చు, ఇక్కడ స్క్రీన్ కనిపిస్తాం కదా, అదే అండి తోలుబొమ్మలాట కూడా చేస్తారు. మీకు లాస్ట్లో క్లిప్ ఉంటుంది, ఆ క్లిప్ చూడండి. వీళ్ళ దగ్గర చూడండి, వీళ్ళ దగ్గర మొత్తం అన్నీ కూడా రొట్టెలు అవి అయితే దొరుకుతున్నాయి. వీళ్ళ దగ్గర అన్ని ఉత్పత్తులు, రొట్టెలు, జొన్న రొట్టె, రాగి రొట్టె అట్లాగా దొరుకుతాయి వీళ్ళ దగ్గర. ఇక్కడ ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క ఊరు నుంచి అయితే వచ్చి పెట్టారండి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఐటెం అయితే దొరుకుతుంది. అంటే కొన్ని దాంట్లో సేమ్ ఉంటాయి, వాళ్ళు పండించే పద్ధతి తర్వాత వచ్చేసి వేరుగా ఉంటాయి. అలాగే వీళ్ళ దగ్గర కొన్ని ఆర్గానిక్తో, అంటే మందులతో కాకోకుండా ఆర్గానిక్ సీడ్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయండి. ఆర్గానిక్ సీడ్స్ ద్వారా ఒక ప్యాకెట్లో మనకు 100 రూపాయలు పడుతుందండి ఆ ప్యాకెట్. దాంట్లో దాదాపు 12 రకాల విత్తనాలు ఉంటాయి. మనం కావాలంటే ఇంట్లోనే ఆర్గానిక్ పద్ధతిలోనే అవి పెరుగుతాయంట విత్తనాలు. అవి కూడా వీళ్ళైతే సేల్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి నాటుకోడి ఊరగాయ
అలాగా కొన్ని చాలా వెరైటీస్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. నాటుకోడి ఊరగాయ అలాగా అవి చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూడండి, మిక్చర్ అంట, తర్వాత వచ్చేసి అట్లా మురుకులు అవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది ఇంకో స్టాల్ అండి, వీళ్ళ దగ్గర కూడా వేరే ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు చూడండి మీరు, మొత్తం అన్నీ కూడా చిరుధాన్యాలువి డైరెక్ట్గా మొత్తం అంతా పెట్టేశారు, మిల్లెట్స్వి అవి మొత్తం అన్నీ విత్తనాలతో సహా వాళ్ళు అట్లనే పెట్టేశారు మొత్తం చూపించడానికి మనకి. ఇది వచ్చేసి పెద్దవడుగురు మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ, అనంతపురం జిల్లా. వీళ్ళ దగ్గరే అండి మనకు అవి కుంపట్లో వేసుకోవడానికి విత్తనాలు చెప్పాను కదా, ప్యాకెట్లో 12 రకాలు ఉన్నాయన్నాం కదా అవి. అలాగే వీళ్ళ దగ్గరే అండి నాటుకోడి ఊరగాయ కూడా దొరుకుతుంది. నాటుకోడి ఊరగాయ అండి, ఇదే అండి నాటుకోడి ఊరగాయ ప్యాకెట్స్లో వీళ్ళు సేల్ చేస్తారు. ఇవే అండి విత్తనాలు 12 రకాలవి. వీళ్ళది ఫోన్ నెంబరు తర్వాత అడ్రస్ అయితే ఇస్తున్నాను, కావాలంటే కాల్ చేసి మీరు అడగచ్చు. ఇది మిల్లెట్ హౌస్ అండి. మిల్లెట్ హౌస్ వచ్చి మన ఊర్లో ప్రజెంట్ అయితే బ్రాంచ్ 2 పోలీస్ కాంప్లెక్స్లో అయితే ఉంది. మీరు కావాలంటే ఆపోజిట్ ఎస్పీ గెస్ట్ హౌస్ ఉంది కదండి, పోలీస్ గెస్ట్ హౌస్కి ఆపోజిట్లో అయితే ఉంది. కావాలంటే మీరు ఆ షాప్కి వెళ్ళి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ తీసుకోవచ్చు. వీళ్ళ దగ్గర నూడిల్స్ కూడా దొరుకుతాయి, మిక్స్డ్ నూడిల్స్, తర్వాత వచ్చేసి రాగి నూడిల్స్ అంటారు అలాగా, తర్వాత బిస్కెట్స్ అన్ని రకాలు దొరుకుతాయి. మీరు కూడా వచ్చి ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి బుక్స్, తర్వాత వచ్చేసి ఇది వచ్చి పెయిన్ బామ్ అంట అండి, నొప్పులు మోకాలు నొప్పులు అట్లా ఏమన్నా ఉన్నా కూడా ఆ నొప్పులు నివారించేదానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కవర్లో ఉండేది గ్యాస్ ట్రబుల్ కోసం అంట అండి ఇదే. అలాగే వీళ్ళ దగ్గర పెన్స్ 3-in-1 పెన్స్, ఆ తర్వాత బుక్స్, చందమామ కథల బుక్లు అన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీరు కూడా చూడండి. ఇవ్వండి వృక్ష ఆయుర్వేదిక్ అలాగా బుక్స్, ఆయుర్వేదిక్ సంబంధించిన బుక్స్, తర్వాత వ్యవసాయం సంబంధించిన బుక్స్ అలాగా అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళది ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను మీకు, కావాలంటే కాంటాక్ట్ చేసి ఆ మందులు ఏమన్నా కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు. లాస్ట్లో వీడియో అయితే వస్తుంది తోలుబొమ్మలది, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే అండి, ఇదే అండి అనంత చిరుధాన్యాల పండుగ గురించి వీడియో. మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్. శ్రీరామచంద్ర సకల సత్గుణ శాస్త్ర పరమ పవిత్రమే రామ సుధా మధురాక్షర రాజమంటారా విసర్జించంట రామ రామ నీ సొంత పాదములకు అభివందనము అభివందనం రామ రామ ఆంజనేయ సుఖీ భవ. లేదు కూర్చుండు ఆంజనేయ కుమారా. ఆంజనేయ